సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొంచున్నానని దేవుడి పరిశుద్ధ చదవబడని యొక్క మాటనే జీవించండి, ఆస్వాదించండి, తన నోటి బోరగా నుంచి ప్రభా ఏ మాట అయితే పలుకుతాడు ప్రభా మరి అందరూ జీవించండి, హృదయాలను ఆచరించండి ప్రభా జీవించండి, ఆస్వాదించండి. వాక్యపరంగా మీరు మా ప్రజలకు కాసి కాపాడమని ప్రభా ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామలాగే నేర్చుకుంటున్నాం తండ్రి. మరి అవకాశం ఇచ్చిన అధికారులు చెల్లించుకుంటాం. మరి ఈరోజు శుక్రవారం కదండి. మరి యేసయ్య మరి మన కోసం అదులో కలిగిన 7 మాటలు మనకు చాలా విలువైనవండి. మరి ఎవరైనా మరి చనిపోయే ముందు కొన్ని మాటలు మాట్లాడతారండి, హిందువుల్లో కానీ మామూలుగా కానీ. అవి చాలా మరి శ్రద్ధగా విని వాటిని చేయడానికి మరి బతుకున్న వాళ్ళు ఆశపడుతూ ఉంటారండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని, తండ్రి చనిపోతే తన భార్యతో చెప్తారండి, భార్య చనిపోతే తన భర్తతో చెప్తారు. ఆ పిల్లలు ఇలా చూడు, ఆ కుమార్తె ఇలా చూడు, వాళ్ళకి చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అలాగే మనం కూడా మన కోసం యేసయ్య ఆ శిలువలో కొన్ని మాటలు పలికారండి. ఆ 7 మాటలో మనం 5వ మాట జ్ఞాపకం చేసుకుందామండి. నేను తప్పికొనిచున్నాను. యోహాను సువార్త 19:28 ఒకసారి చదవండమ్మా. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నానని. దేవుని స్తోత్రములండి. మరి 7 మాటలనే మరి ప్రభువారి శిలువలో 7 మాటలు 2 భాగాలుగా విభజించండి. 1వ మాట నుంచి 3వ మాట వరకు ఒక భాగం అయితే 4వ మాట నుంచి 7వ మాట వరకు ఒక భాగం కదండి. 1 నుంచి 3 మాటలు యేసు ఆ ప్రభువారు తన చుట్టూ ఉన్న ప్రజలతోటి తన దగ్గర ఉన్న జనులతో మాట్లాడిన మాటలండి. 4వ మాట నుంచి 7వ మాట వరకు దేవుడు తన గురించి మాట్లాడుకుంటున్నారండి, తనతో మాట్లాడుకుంటున్న మాటలండి ఇవి. మరి దేవుడు మరి చెప్పుకొచ్చున్నాడంటే దాహం నీళ్ళు తాగుతాడు, దాహం తీరుతుంది. మరి దేవుడు ఆ యేసయ్య నీళ్ళనే సృజించాడండి, నదులను చేశాడండి. మరి మరి నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు దక్కుకొండండి. అంటే దేవుడికి ఆ దేవుడు ఎంతోమంది దాహాన్ని తీర్చాడండి. సముద్రాన్ని సృష్టించిన వాడు ఆయనే, మరి జలరాశులను నీతిగా చేర్చేవాడు ఆయనే. అలాంటి దేవుడు మరి దాహం పడిపోయేటంటే మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలా. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది దాహాన్ని దేవుడు తీర్చాడండి. మరి ఎడారిలో హాగరు చూడండి, ఆదికాండము 21:15-19 వరకు ఎడారిలో హాగరు తన కుమారుడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి నీటి బొగ్గులు పుట్టించి దాహాన్ని తీర్చాడండి. మరి అలాగే సంఖ్యాకాండంలో 20:11 మరి ఇశ్రాయేలు అంటే ఎడారిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి దాహం వేసిందటండి. దాహం వేస్తే వాళ్ళు ఇల్లు మోసేని అడిగారట, అయ్యా మాకు దాహంగా ఉంది, మరి మా అందరికీ నీళ్లు కావాలంటే మోసేతో ప్రభావం అనట, నీ వెళ్ళి బండలు కొట్టు, అక్కడి నుంచి నీళ్లు వస్తాయనట. ఆ నీళ్లు వచ్చి బండలు కొట్టు, నీళ్లు వచ్చినప్పుడు లక్షలాది మంది ఇశ్రాయేలు దాహం తీరిందండి. అలాంటి ఎంతో మందికి దేవుడు దాహం తీర్చాడండి. అలాగే సమరేస్త్రీ ఉందండి, సమరేస్త్రీ యొక్క దాహాన్ని కూడా దేవుడు తీర్చాడండి. అలాగే మరి ఆయన వద్ద ఎంతమంది అయితే దాహమని వచ్చారో వాళ్ళందరి దాహాన్ని దేవుడు తీర్చాడండి. మరి వచ్చులోని యెషయా గ్రంథము 53:55 ఉంది. తప్పికొని వాళ్ళ ఎంతకు రండి అంటాడండి. ఎంతమంది అయితే తప్పికొని దేవుడి యొక్కకు వస్తారో వాళ్ళందరూ దాహాన్ని దేవుడు తీర్చాడండి. ఎంతోమంది దాహాన్ని దేవుడు తీస్తే దేవుడికి ఎక్కడ దాహం వేసిందంటే మనము దేవుడు కూడా మనలాంటి మానవ స్వరూపంగా ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు కూడా మనలాగే శ్రమలు అనుభవించాడండి, బాధలు అనుభవించాడండి. మరి మనలాగే శ్రమలు అనిపించాడు, బాధలు అనిపించాడు. మనలాగే మానవ స్వరూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడండి.
చూడండి హెబ్రీ పత్రిక 4:15 ఒకసారి చూడండి. 5 ఇదియుగాక ఈ చోటనే వారు కాదమ్మా, హెబ్రీ 4:5. ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడు మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కానీ పాపం మాత్రం చేయలేదండి. మనుషులు అయితే పాపం చేస్తాడు కానీ దేవుడు తన స్వరూపాన్ని విడిచి తన మహిమను విడిచి ఈ లోకానికి మనుషు కుమారుడుగా వచ్చాడండి. అలాగే మరి లేఖనాలు నెరవేరినట్టు కూడా దేవుడు గట్టుకొచ్చాడండి. చూడండి కీర్తనల గ్రంథము 69:21 చూడండి ఒకసారి. లేఖనాలు నెరవేరినట్టుగా దేవుడు గట్టుకొచ్చాడండి. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పుకైనప్పుడు చెరుకును తాగనిచ్చింది. అవునండి. దేవుడు మరి మానవ రూపంగా వచ్చినప్పుడు అందుకే ఆయన కూడా దప్పుకున్నామని దేవుడు శిలువలో పలికాడండి. అలాగే కీర్తనలు 22 కీర్తనలు చూడండి. 22 కీర్తన అంతా యేసు ప్రభువు శిలువలో పడ్డ శ్రమలను మనం జ్ఞాపకం చేస్తాడండి. సార్ చూడండి. నా దేవా నన్నేలా విడినాడితివి, నన్ను రక్షింపగా నా ఆశధ్వని వెనుక నీవేలా దూరంగా ఉన్నావు. నా దేవా పగులు నేను మొరపెట్టుచున్నాను. అలాగే 14, 15, 16 చూడమ్మా. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, స్థానం తప్పి ఉన్నది. నా హృదయమున అంతరంగమందు మైనం వల్ల కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుపట్టి ఉన్నది. నీవు నన్ను ప్రేతలకు పడవేసి. ఇవన్నీ లేఖనాలు నెరవేర్చడం దావీదు మహారాజు ఎప్పుడో మరి యేసయ్య మరి ఎన్ని శ్రమలు పడతారో సిలువలని ముందే రాశారండి. ఇవన్నీ లేఖనాలు నెరవేరడానికి యేసయ్య దప్పికొచ్చున్నారండి. అలాగే మనం చూడండి ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపం గలవాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రుక్మిణిగా చేసుకొనెను. అవునండి. దేవుడు మరి అయితే దేవుని దగ్గర ఉండవలసిన కృపాసనం ఉండవలసిన దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి శ్రమలు పొంది మనం పొందవలసిన శ్రమలు ఆయన పొందడం వల్ల ఆయన దాహం కొన్నాడండి. అలాగే లేఖనాలు నెరవేరు కోసము దేవుడు దాహం కొన్నాడండి. మరి అయితే దేవుడి యొక్క దాహము మరి ఈ లోకంలో మరి అనేక దాహాలు ఉన్నాయండి. మరి దేవుడు ఆ సిలువలో ఎందుకు దాహం పొందాడంటే దేవుడిని సిలువ వేసే సమయంలో ఇంకా ఎంతో మంది రక్షణ పొందలేదండి. ఎంతో మంది నిజమైన దేవుడిని తెలుసుకోలేదు కాబట్టి ఆయన ఇంకా దాహం పొంది ఉన్నాడండి. అలాగే ఈ లోకంలో 3 దాహాలు ఉన్నాయండి. 1 లోకము దాహము, 2 సాతాను దాహము, 3 పరిశుద్ధుల దాహము. లోకము దాహం ఏంటంటే చూడండి యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహపు దేవునితో వైరమని మీరు ఎరుగురా. చాలా ఈ లోకం కంటే మనం దేవుని పెట్టి లోకంతో సాంగత్యం చేయబడ్డ ఈ లోకంలో ఉన్న దేవుని తెలిసిన వారికి ఉన్న దాహాలు ఉంటాయండి. ధర్మ సంపాదించడం దాహము, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతాలు సంపాదించడం దాహము. మరి ఒక సిగరెట్ తాగి ఉన్నాడు అనుకోండి, వాడి ముందు ఒకటిగా సిగరెట్ కాల్చడం ట్రై చేస్తాడు. వాడిని అడిగి ఒక వ్యక్తి కాల్చిన తర్వాత ఎలా ఉందండి దాహం అంటే ఇంకా కాల్చాలని ఆశ ఉంటుంది. అలాగే తాగుబోతుని అడిగితే వాళ్ళు ముందు కొద్దిగానే ప్రారంభిస్తాడండి. అలా తాగిన తర్వాత ఉదయం రాత్రి తాగేసి ఉదయం వెళ్ళారంటే అని అడిగితే అంటాడు, చాలా దాహం తిరిగితే లేదు, పొగంతా తిరుగుతుంది, ఇంకొక కొద్ది తాగితే నా దాహం తాగినా సరే నా దాహం తీయడానికి ఉంటుంది. లోకంలో దాహాలన్నీ అలాగే ఉంటాయండి. మనం ఎంతో ధర్మ సంపాదనలు ఆశపడతామండి. ₹1,00,000 సంపాదించాడు, 2 లక్షలు సంపాదిస్తే చాలు అనుకుంటాడు, కానీ సంపాదించాక దాని దాహం తీయదండి, ఇంకా సంపాదనలు ఆశ ఉంటాడండి. మరి అలాగే
మరి కుటుంబం మరి అలాగే ఉపభోగం కోసం అడగనండి, మరి సుఖాల కోసం ఏవో చేయాలని ఆశపడతానండి, ఏవో చేయాలని దాహం కొంటానండి, కానీ దాహం తీరదండి. మరి దేవుడి యొక్క దాహం తీరుతుందండి. మరి గొప్పతనం కోసం మరి చాలా మంది ప్రాప్త పడుతుంటారండి, దాహం పడతాడు. నేను గొప్పగా ఉండాలి, మా మా కుటుంబంలో, మా సమాజంలో, మా మా బంధువుల్లో నేను గొప్పగా ఉండాలి అని దాహం పడతానండి. ఆ దాహాలన్నీ వ్యర్థపడి అన్నాడు కదా, ఈ లోక సాంగత్యము దేవుని బయలు అని అన్నాడు. అలాగే సాతాను దాహం ఏంటంటే దేవుని పెట్టలే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అనేక శ్రమలు పెట్టి ఆ కోప నుంచి తప్పించి తన మార్గంలో నడిపించుకోవాలని సాతాను ఆశండి. సాతాను ఏం చేస్తాడు, ఎవరైతే భక్తిగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో, ఎవరైతే నీతిగా బతకాలని ఆశపడతారో వాళ్ళ దగ్గర నెమ్మదిగా చేస్తాడండి. ఏదో చిన్న ముళ్ళు పెడతాడండి, ఏదో చిన్న ఆశ పెడతాడండి, ఏదో చిన్న బాధ పెడతాడండి. ఎందుకంటే వాళ్ళని తన వైపు తీసుకోవాలని ఆయనకు ఆశ అండి, దాహం అండి. ఏదో అన్ని శత విధాల ప్రయత్నం చేస్తాడండి. చేసి గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగిదాన్ని సాతాను తిరుగుతూ ఉంటాడండి. అలా వాడి దాహం అలాంటిదండి. అయితే మన దాహం ఎలా ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 5:6 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాలంటండి. అవునండి, మనం ఎలా ఉండాలండి, నీతి కొరకు ఆకలి. నీతి అంటే దేవుని మార్గమే నీతండి. మరి అలాంటి దాహాలు మనం కలిగి ఉండాలండి. మన స్వప్రయోజనాలు కలిగిన దాహాలు మనం కాదండి, మన కుటుంబం కొరకు దాహం కలిగి మనం ఉండాలండి. ఎన్నో కుటుంబాలండి భార్య వస్తే భర్త రాడండి. ఆ భార్య అనుకుంటుందట, నా భర్త నాకు చాలు, నా భర్త ఏమైపోతే పర్వాలేదని అనుకుంటుందట. అది దాహం కాదండి. నేను ఎలాగైతే నా దేవుని సన్నిధికి వెళ్తున్నానో నా భర్త కూడా రావాలనే ఆశ కలిగి ఉండాలండి, దాహం కలిగి ఉండాలండి. అలాగే భార్య భర్తలు చూస్తే పిల్లలు రాలండి దేవుని మందిరానికి. అప్పుడు వాళ్ళిద్దరికి కూడా దాహం ఉండాలండి. అయ్యో, నా బిడ్డలు కూడా రక్షణ పొందాలి, నా బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి అని ఆశ కలిగి ఉండాలండి. అలాగే మరి దేవునితో ఎక్కువ గడపాలి, దేవునితో ఎక్కువ సహవాసం చేయాలని మనం అందరము ఆశ కలిగి ఉండాలండి. మన బంధువుల కోసము, మనం వాళ్ళ రక్షణ కోసము మనం ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే మనం తెలుసుకున్నప్పుడు మన క్రియల ద్వారా దేవుడు వారిని మార్చాలండి, మన ప్రవర్తన ద్వారా దేవుడు వారిని మార్చాలండి. మనం చెప్పిన వెంటనే వారి కోసం వెంటనే ప్రార్థించి ప్రయత్నించాలండి. ఫలానా వ్యక్తి మారాలని మన ప్రార్థన కాదండి, వారి పట్ల మనం మంచి గుణాలు కలిగి ఉండాలండి. వారి పట్ల మనం మంచి ప్రవర్తన, మంచి మరి ఆలోచనలు కలిగి ఉండాలండి. సపోజ్ మనం ఉన్న మన ఇంటి పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, అయ్యా వీళ్ళు రక్షించండి, మాకు ఇచ్చిన ఆనందం సంతోషము వీళ్ళకి కూడా ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళకి మనకు పండు ఏంటంటే ఇంటి ముందు కాళ్ళు ఉంటాయి కదండి, వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి మనకి ఇలా పూసి పెట్టేస్తాం. మనం ఏం చేస్తాం, కయ్యాలేస్తాం. అలా కాకుండా వాళ్ళు చేసిన తప్పే, ఆయన నువ్వు ఏమనుకుంటా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళ పన్నాలకు అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు చెత్త చూసినా వాళ్ళు కనీసం మన గురించి తిరిగి ఒక మాట మాట్లాడు, అది దేవుని ప్రేమ అని అలాంటి క్రియలను బట్టి వాళ్ళు దేవుని తెలుసుకుంటారండి. అలాంటి దాహం కలిగి మనం ఉండాలండి. మరి ఈ లోకంలో ఏ దాహమైనా మరి తీరదు, కానీ దేవుని మధ్య దేవుని యొక్క దాహం కలిగి ఉంటే ఆ జీవితాలు చాలా సంతోషంగా సమాధానంగా ఉంటాయండి. మరి దేవునితో మనం అనుబంధం చేసుకుని దేవునితో నడిచే మరి దాహం కలిగి మనం ఉండాలి. అలాంటప్పుడు మనం దీవించి ఆశీర్వదించబడతాడు. మన దాహాన్ని కూడా దేవుడు తీరుస్తాడండి. మనకి ఏ అవసరాలు ఉన్నాయో, మరి ఏ అట్లలు ఉన్నాయో అవి దేవుడు మనకి తీరుస్తాడు. ముఖ్యంగా మనం దేవుని వల్ల మనం మంచి దాహం కలిగి ఉండాలని, ఈలోక దాహాలు కాదండి. మరి దేవుని వల్ల నడిచే మంచి ప్రవర్తన కలిగి నడిచే దాహ జీవితాలు, మంచి ఆలోచన కలిగిన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు కలిగి అలాంటి దాహం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని యాకోబుని దీవించాడండి. మోసగాడని యాకోబుని తన పాపాలను విడిచిపెట్టి దేవునితో నడవాలని ఇశ్రాయేలుగా మారి దాహం కలిగినప్పుడు యాకోబుని దీవించాడండి.
అలాగే మరి దానియేలు ఉన్నాడండి. దానియేలు కూడా మరి దేవుడితో యథార్థంగా నడవాలని ఆశపడి దాచుకున్నప్పుడు దానియేలు దీవించాడండి. అలాగే యోసేపు ఉన్నాడండి. యోసేపు మరి పరాయి దేశానికి అమ్మినప్పుడు మరి అయినా ఎంత బాధ ఉన్నా శ్రమ ఉన్నా దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడితో నడిచాలని దాకున్నప్పుడు మరి పని చేసే యోసేపును ప్రధానమంత్రి చేశాడండి. అలాంటి మనల్ని కూడా మనలో ఏంటంటే దేవుడు తన హస్తాలతో చేసుకున్నాడండి. మనం కూడా సుఖముగా మనం కూడా సంతోషంగా పై స్థలాల్లో ఉండాలని దేవుడు ఆశండి. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాలేదండి. మనము రాజుల పిల్లలు అండి. మనము కింద స్థితిలో ఉండగా దేవుడికి ఇష్టం కాదండి. అది దేవుని చిత్తము కాదండి. మనం ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని దేవుని చిత్తం అండి. అది దేవుని ఆశ అండి. మరి ఆశని మనం అలాగా దాహము కలిగి దేవుళ్ళలో జీవించాలని నా మాటలు మరి మీరందరూ విన్నందుకు మన హృదయాలను ఫలింప చేయాలని ఈ మాటలు దేవుడు దీవించింది కాక.